బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ మెడకు మరో ఉచ్చు బిగిస్తోంది. పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసులో పరారీలో ఉన్న రాహిల్ పై పోలీసులు ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఏడాది నుంచి పరారీలో ఉన్న ఆయనకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మద్యం మత్తులో ఉన్న షకీల్ కుమారుడు రాహిల్ ప్రజాభవన్ వద్ద బారికేడ్ ను కారుతో ఢీకొట్టాడు. దీనిపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. మరో రోడ్డు ప్రమాద ఘటనలో రాహిల్ ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదొడుతున్నారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ లో 2022 మార్చి 15న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 నెలల చిన్నారి మృతి చెందాడు. అదే రోజు దుర్గం చెరువు నుంచి జూబ్లీహిల్స్ వైపు వచ్చిన మహీంద్రా తార్ వాహనం రాత్రి 8 గంటలకు రోడ్డు దాటుతున్న యాచకులను ఢీకొట్టింది. 3 మహిళలు గాయపడ్డం, 2 నెలల బాలుడి దుర్మరణం చెందడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. కారులోని యువకులు పారిపోయినప్పటికీ వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడంతో షకీల్ వాహనంగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద రాహిల్ చేసిన రోడ్డు ప్రమాదంపై డీసీపీ విజయ్ కుమార్ దృష్టి సారించడంతో పాత కేసు విషయం బయటపడింది. మహారాష్ట్ర వెళ్లి బాధితురాళ్లను తీసుకువచ్చిన పోలీసులు మరికొందరి వాంగ్మూలాలను సేకరించారు. ఘటన జరిగిన రోజు డ్రైవింగ్ సీట్లో నుంచి లావుగా ఉన్న యువకుడు పారిపోయాడంటూ బాధితురాలు పేర్కొన్నారు. ఆ రోజు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి రాహిల్ అని పోలీసులు భావిస్తున్నారు. ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో నిందితులకు సహకరించిన 2 ఇన్స్పెక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 2022లో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలోనూ రాహిల్ ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు కేసును తిరగదొడుతున్నారు. ఏడాది నుంచి పరారీలో ఉన్న రాహిల్ పై నేడో రేపో బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.